మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? మనం ఏం చదువుతాం లేదు సార్. ఏమన్నా ఈ రోడ్లు ఉన్నాయా, రోడ్డు బాగుంటాయా, అసలు ఏ డ్రైనేజ్ వ్యవస్థ ఉందా, అసలు ఈ ఊరికే లేదు అసలు డ్రైనేజ్ వ్యవస్థ. స్థానిక ఎమ్మెల్యే పరిస్థితి అటా ఇటుగానే ఉంది కానీ కోన రఘుపతి వస్తాడు, ఆయన మాట్లాడకుండా ఏదో సెకండ్ ఇస్తాడు, వెళ్ళిపోతాడు అంతే. మాకు ఇంతవరకు చేలిపోయి మేము చేలిపోయి అల్లు అని రామచంద్రని అల్లాడుతున్నాం, కబులికి వేసుకొని మా కాలువలు లేక నీళ్ళు లేక అసలు మేము అల్లాడిపోతున్నాం. ఇప్పుడు ఈ రోజు చేలు పడిపోయి పొరుగురు జనం వస్తే 10 చేలు పెట్టి కోపించుకొని పుట్టిన కాడ పుట్టినట్టు తెచ్చుకొని అప్పులు పాలు అయిపోయి వాళ్ళ దివాళ్ళు ఎత్తి కూర్చున్నాం మేము. ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే వద్దు, అసలు మాకేం మంచి చేయలేదు. అతని పరిపాలన మాకు నచ్చట్లేదండి, బాగలేదండి. ఆయన రాజకీయమే తెలియదండి అసలు. ఆ సలహాదారులు మాటలు చేస్తున్నాడు కానీ ఆయనకి అసలు తెలియదు. ఎమ్మెల్యే గారు మాట ఇచ్చాడు కానీ మాకు చేసింది ఏమీ లేదు. మాకు స్థలాలు ఇస్తా అన్నాడు, ఏం ఉపయోగం లేదు. 3 నెలలు స్థలాలు ఇస్తా అన్నాడు. మేమందరం కలిసి కూడా ఆయనకి ఒకసారి ఓటేసాం. మా మొహాలు చూసింది లేదు, మమ్మల్ని వచ్చి పలకరించింది లేదు. మేము ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారి దగ్గరికి నిరుడు ఓట్లు వేయమంటే గెలిపించాం సార్, ఉపయోగం లేకుండా పోయింది. ఎమ్మెల్యే గారు కూడా మాట ఇచ్చాడు నాకు, మీ ఊరు ప్రెసిడెంట్ని గెలిపించుకొని తీసుకొస్తే నేను మీకు పనులు చేస్తానన్నాడు. మాకు ఒక్క పని చేసింది కూడా లేదు, మా మొఖాలు కూడా చూడలేదు ఇంతవరకు. నిరుడు ఈయన ఒక తడవ చూడండి, ఒక తడవ చూడండి అంటుంటే ఒక తడవని చూద్దామని కష్టపడి ఊరికి తిరిగి నేను గెలిపించా. మా ఓట్లన్నీ బోగు చేసి ఉపయోగం లేకుండా చేసేసాడు సార్. మరి ఆయన రఘుపతి గారు ఉండారు, ఎప్పుడో ఒకసారి వచ్చారు కానీ ఏందమ్మా ఏందని అడిగలేదు. అదేమంటే ఏందో పింఛన్ వాళ్ళకి అని అంటాడు కానీ పక్కన వాళ్ళు మనుషులు కానరారు ఆయనకి. మేము అసలు మనిషి ఎట్టుండేదో తెలియదు. మా ఊరు ఎప్పుడు వచ్చినట్టు నాకేం నాకల్లా ఏం చేస్తున్నారు, ఏం చేయట్లేదు. ఉన్న వాళ్ళకి ఇస్తున్నాడు కానీ లేని వాళ్ళకి పడుచుకోవట్లేదు. అంతా వాళ్ళకే ఉంది. ఆయన చూసింది లేదు, మాకు పెట్టింది లేదు. అంతే ఇప్పుడు నచ్చల జనానికి, అందరికీ నచ్చలే, నాకే కాదు. కొంతమందికి వీళ్ళు ఓట్లు వేయర్లే అని చెప్పి వాళ్ళకి చేయకపోవటం ఇలాంటి కొన్ని సందర్భాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఏమి పనులు చేయలేదు, వ్యవసాయానికి నీళ్లు కూడా ఇవాళ రైతులు పోయి అడిగితే మిమ్మల్ని అందరు ఎవరు నాటమన్నారు అన్నాడు. ఏ పని చేయట్లేదు ఆయన, అనవసరం. రైలు కట్టామంటే పోగు చేసుకుంటాం, ఏదో సాయం చేయండి అంటే ఇవాళ కనపడ్డానని నేను అన్నాడు. ఊళ్ళో రైతులు అందరూ తాడరేసుకొని పోవచ్చు. అట్టుంది ఆయన పరిపాలన. ఈ తడవ మాత్రం రఘుపతి రావుడు అంతే.